సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చి ఉన్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన దేవుడు బాధను నివారించుటలో నైపుణ్యం కలిగిన వాడు. మనుషులు పగిలిపోయిన వస్తువులను బాగు చేస్తే మన ప్రభు పగిలిపోయిన జీవితాలను బాగు చేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది 147వ కీర్తన 3వ వచనంలో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఈరోజు మనలో చాలామంది వారి జీవితంలో ఎదురయ్యిన శ్రమలను చూసి, వారు అనుభవిస్తున్న బాధల వల్ల, గతంలో వారి హృదయానికి అయిన గాయాలను బట్టి, వారు పొందిన నష్టాలను బట్టి వారి హృదయం ముక్కలైన స్థితిలో జీవిస్తున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మన దేవుడు గుండె చెదిరి నిరాశలోను, నిస్పృహలోను, ఒంటరితనంలోనూ జీవిస్తున్న వారిని, వారి హృదయాలను కట్టడానికి ఎప్పుడూ చురుకుగానే ఉంటాడు. ఒక వైద్యుడు గాయాలను కట్టినట్లు చెదిరిపోయిన హృదయాల యొక్క గాయాలను ఆయన మాన్పుతూ ఉన్నాడు. శరీరానికైన గాయాలు ప్రతి ఒక్కరికి కనిపిస్తాయి, కానీ హృదయానికైన గాయం మనకు మాత్రమే కనిపిస్తుంది. వాటిని ఎవరో చూడరు, వాటిని ఎవరో పట్టించుకోరు. అసలు మనం గాయం పొందినమన్న సంగతి కూడా గుర్తించకుండా ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయానికైన ప్రతి గాయము కూడా దేవునికి తెలుసు. అది ఎంత లోతుగా ఉందో ఆయన దానిని పరిశీలించాడు. ప్రతి దానిని ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు. నీ గాయాలు ప్రతిదీ కూడా దేవునికి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వాటిని ఎలా బాగు చేయాలో, వాటిని ఎలా కట్టాలో ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఎందుకంటే మన ప్రభు మన గాయాలను కట్టడంలో నైపుణ్యం కలిగిన వాడు. మన ప్రభు మనలను స్వస్థపరచడంలో నిపుణత కలిగిన వాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో ఆయన సమస్తాన్ని బాగు చేసి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. శరీర గాయాల కంటే, మానసిక గాయాల కంటే హృదయానికైన గాయాలు చాలా లోతైనవి. మనుషులు పైకి నవ్వుతూ కనిపించిన లోపల అనేక బాధలు, అవమానాలు, నిందలతో నలిగిపోతూ ఉన్నారు. మన దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన గొప్ప వైద్యుడు. ఈరోజు చాలామంది నా బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నా హృదయానికైన గాయాన్ని ఎవరూ తెలుసుకోవటం లేదు, నన్నెవరూ ఓదార్చట్లేదు, నన్నెవరూ పట్టించుకోవట్లేదు, అసలు నేననే ఒక దానిని ఉన్నానన్న సంగతిని కూడా గుర్తించటలేదు అని బాధపడుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఎవరూ అర్థం చేసుకోలేనంతగా నలిగిపోయిన హృదయాలను, నలిగిపోయిన మనుషులను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూపు ఎప్పుడు కూడా అటువంటి వినమ్రత కలిగిన వారి మీద ప్రత్యేకంగా ఉంటుంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. అరణ్యంలో ఒంటరిగా ఏడుస్తున్న హాగరును చూసి, నిన్ను చూచుచున్న దేవుడను నేనే అని ప్రభు హాగరుతో పలికాడు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, మీరు ఒంటరిగా ఏడుస్తూ ఉన్న సమయంలో మిమ్మల్ని చూసే దేవుడు ఒకరు ఉన్నారు అన్న సంగతిని మీరు మరువకూడదు. ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నాడని, మీ బాధ ఆయనకు పూర్తిగా తెలుసని, మీ హృదయానికి అయిన గాయం ఆయనకు లోతుగా కనబడుచు ఉన్నదని, ఆయన దానిని స్వస్థపరచుటలో నైపుణ్యం కలిగిన వ్యక్తి అన్న సంగతిని మీరు ఎప్పటికీ కూడా మరువకూడదు. 34వ కీర్తన 18వ వచనంలో, విరిగి నలిగిన వారికి యెహోవా ఆసనుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయంలో ఇర్మియాను దేవుడు కుమ్మరవాడి ఇంటికి పంపిస్తాడు. కుమ్మరవాడు ఆ సమయంలో కొండను తయారు చేస్తూ ఉంటాడు. కుమ్మరవాడి చేతిలో ఉన్న ఆ జిగట మన్ను సారిపోయి ఉన్న ఆ కొండ చేస్తూ ఉన్న సమయంలో విడిపోతూ ఉండిద్ది, అది పగిలిపోతూ ఉండిద్ది, విరిగిపోతూ ఉండిద్ది. అది పాడైపోయినప్పుడు కుమ్మరవాడు దానిని పారవేయకుండా తన నైపుణ్యంతో మరొక అందమైన పాత్రగా దానిని తీర్చిదిద్దాడు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీ జీవితం విరిగిపోయినా, అది పూర్తిగా పగిలిపోయినా, దేవుడు తన నైపుణ్యంతో మళ్ళీ దానిని అందంగా తిరిగి నిర్మిస్తాడు. ఎందుకంటే మన ప్రభు జీవితాలు కట్టుటలో నైపుణ్యం కలిగిన వాడు. ఆయన మన జీవితాలను కట్టినంత అందంగా ఈ భూప్రపంచంలో ఎవరు కట్టలేరు. మనం మన జీవితాన్ని డిజైన్ చేసుకునే దానికంటే కూడా అందంగా మన ప్రభు మన జీవితాన్ని డిజైన్ చేశాడు. ఎందుకంటే మన మానసిక వేదనకు, లోతైన గాయాలకు బాగు చేసే శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఆయన పగిలిపోయిన మన హృదయాలను మరలా పూర్వపు స్థితికి తీసుకొని వస్తాడు. మనం బాధలో కూరుకుపోయినప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడ్చుకొని మన సమయాన్ని వృధా చేయాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనల్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన హృదయం పగిలి 1000 ముక్కలైన ప్రతి ముక్కను కూడా దగ్గరకు చేర్చి అందంగా ఆయన కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో అన్నా హృదయం బిడ్డలు లేక కృంగిపోయింది. బిడ్డల కోసం కన్నీళ్లతో, మనోవేదనతో దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థించింది. దేవుడు ఆమె ప్రార్థన విని ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఆమె హృదయ వేదనను పూర్తిగా కొట్టివేసి విజయ ఆనందంతో నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి
ఆమెకు సంతోషాన్ని ఇచ్చి ఆమె గాయాన్ని దేవుడు మాన్పాడు. బైబిల్ గ్రంథంలో నయోమి పరాయి దేశానికి వెళ్ళి అక్కడ తన సమస్తాన్ని కూడా కోల్పోయి దిక్కులేని స్థితిలో ఉండి తన పేరును మారా అని పిలుచుకునేంతగా తన జీవితంలో కృంగిపోయింది. కానీ దేవుడు రూతు ద్వారా తన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాడు. రూతు ద్వారా తాను కోల్పోయిన సంతోషాన్ని, ఆనందాన్ని, మరలా ఆ వంశాభివృద్ధిని దేవుడు మరలా నయోమికి కలుగజేశాడు. రూతు ద్వారా మరలా గొప్ప వెలుగులు దేవుడు తన జీవితంలో నింపాడు. బైబిల్ గ్రంథంలో పాపాత్మురాలైన స్త్రీ ఉంది. సమాజం ఆమెను తృణీకరించింది, ఆమెను వెలివేసింది, ఆమెను చిన్నచూపు చూసింది, సూటిపోటి మాటలతో తన హృదయాన్ని ముక్కలు చేసింది. ప్రభు ఆమెను స్వస్థపరిచాడు. ప్రభు ఆమెను హక్కును చేర్చుకున్నాడు. ప్రభు పగిలిపోయిన ఆమె స్థితిని మరలా తిరిగి బాగు చేశాడు. వీరందరికంటే నా కోసం నువ్వు మంచి కార్యం చేశావు అని చెప్పేసి అందరి ముందు ఆమెను ఘనపరిచాడు. ఆమె జీవితాన్ని గట్టి సమాజంలో తల ఎత్తుకొని జీవించడానికి మరొక గొప్ప అవకాశాన్ని దేవుడు ఆమెకు కలుగజేశాడు. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, పూర్తిగా విచ్ఛిన్నమైన నీ కుటుంబాన్ని ఆయన కట్టగలడు. పూర్తిగా పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన కట్టగలడు. పూర్తిగా చెదిరిపోయిన నీ హృదయాన్ని ఆయన కట్టగలడు. పూర్తిగా ధ్వంసమైన ప్రతి పరిస్థితిని కూడా ఆయన చక్కపరచగలడు. ఎందుకంటే ఆయన చక్కపరచుటలో నైపుణ్యం కలిగిన వాడు, ఆయన బాగు చేయటంలో నిపుణత కలిగిన వాడు. ఈ లోకంలో డాక్టర్లు ఉంటారు. గుండెకు సంబంధించిన డాక్టర్ ఒక అతను ఉంటాడు, ఎముకలకు సంబంధించిన డాక్టర్ ఒక అతను ఉంటాడు, మైండ్కి సంబంధించిన డాక్టర్ మరొక అతను ఉంటాడు. ఏ పార్టీకి సంబంధించిన డాక్టర్ ఆ పార్టీకి ఉన్నాడు. మన ప్రభు మన దేహంలోనే కాదు, మనలో ఉన్న సమస్తాన్ని బాగు చేయగలిగిన ఏకైక స్పెషలిస్ట్ ఆయన. అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సమయంలోనూ చాలినటువంటి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని, అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సమయముల్లోనూ మనకు చాలినటువంటి సర్వశక్తివంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామన్న సంగతిని మీలో ఎవరు మర్చిపోకూడదు. ఆయనకు మన జీవితాన్ని అప్పగించి ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మన ప్రతి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన మన ప్రతి గాయాన్ని కడతాడు. మన జీవితంలో మనకైన గాయాలనే తలుచుకొని వర్తమానాన్ని వృధా చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. అది దేవుని ప్రణాళిక కానే కాదు. నీ గుండెలో ఉన్న బాధను ప్రభు చూశాడు. నీ కళ్ళలో ఉన్న కన్నీరంతా కూడా ఆయన బుడ్డిలో నింపబడి ఉంది. నువ్వు కావాలంటూ నీ బాధ నుంచి, నీ దుఃఖము నుంచి నీకు విముక్తి కలుగజేయాలని ప్రభు నీ కొరకే ఆయన వస్తూ ఉన్నాడు. నీ కొరకే తన చేతులు చాచి సిద్ధంగా ఉండి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రభు చెంతకు చేరితే గొప్ప ఓదార్పును నువ్వు ఆయనలో పొందుకోగలుగుతావు. గొప్ప ఆదరణను ఆయనలో నువ్వు కనుగొనగలుగుతూ. గుండె చెదరని వారిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయములను కట్టువాడు ఆయనే అని ప్రభు అంటూ ఉన్నాడు. నీ గుండె చెదిరిపోయిందా? అయితే నేను బాగు చేస్తాను. నీ గాయములన్నిటినీ నేను పూర్తిగా మానిపివేస్తానని ప్రభు నీతోనే అంటున్నాడు. 4వ వచనంలో 147వ కీర్తన 4వ వచనంలో ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించి ఉన్నాడని దేవుని వాక్యంలో రాస్తుంది. ఈ గ్యాలక్సీలో కొన్ని కోట్ల నక్షత్రములు ఉన్నాయి. కొన్ని కోట్ల నక్షత్రాలన్నిటికీ కూడా ప్రభువే పేరు పెట్టాడు. ప్రతి నక్షత్రాన్ని ఆయన వ్యక్తిగతంగా ఎరిగి ఉన్నాడు. సృష్టిలో గొప్పది మొదలుకొని చిన్న చిన్న వాటి మీద కూడా దేవునికి గొప్ప అవగాహన ఉంది. అటువంటిది ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో చేయబడిన మన పట్ల దేవునికి ఇంకా ఎంత అవగాహన, ఇంకా ఎంత శ్రద్ధ ఉండిద్దో ఒక్కసారి ఆగి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జీవితం పట్ల దేవునికి ఇంకా శ్రద్ధ ఉంది. మన భవిష్యత్తు పట్ల, మన బాధల పట్ల, మన ఇబ్బందుల పట్ల, మన నష్టాల పట్ల, మన కృంగుదలలో, మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి దానిలో దేవుడు చురుకుగా ఉంటాడు. ఆయన చురుకుగా పనిచేస్తూ ఉంటాడు. ప్రతి దానిలో ఆయన కనుదృష్టి ఉండిద్ది. ఆయన కనుదృష్టి నుంచి మనం తప్పించుకోలేము. దేవుని బిడ్డ, విశ్వాసంతో నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు నీ గాయమంతా మాన్పివేయబడిద్ది. నీ పరిస్థితి అంతా కుదుట పడిద్ది. ప్రతిదీ కూడా చక్కపరచబడిద్ది. హృదయానికి నెమ్మదిని, ఆనందాన్ని ఆయనే కలుగజేస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయన వైపు చూసి ఆయన యొద్దకు రండి.